ఆత్మీయ ఆశీర్వాదాలకి ఎక్కువ అవకాశం ఉన్న మాసములోకి మనం నడిపింపబడ్డాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకొక 2-3 దినాలు అయితే దాదాపుగా 5వ తారీఖు కానుండి ఉపవాస ప్రార్థనలన్నీ ప్రారంభించబడి ఏప్రిల్ 20 తారీఖు దాకా క్రైస్తవ సమాజం అంతా ఉపవాస ప్రార్థనలతో గడుపుతున్న చక్కటి శ్రేష్టమైన అనుభవంలోకి ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. ఈ రోజున మనం ధ్యానించబోతున్న అంశం ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనాన్ని ధ్యానిద్దాం దయచేసి. అబ్రహాము బహుకాలము గడిచిన తర్వాత వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యం మన పితరుడైన విశ్వాసులకు తండ్రి విశ్వాసంతో దేవుని కొరకు బలముగా నడిచిన ఒక మంచి ప్రార్థన పరుడైన అబ్రహామును గురించి ఈ వాక్యం బోధిస్తున్న చక్కటి కారణాన్ని మనం చూస్తున్నాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము బహుకాలము గడిచిన ఎలాంటి వాడై ఉన్నాడు అనే వాక్యం రాయబడుతుంది. చెప్పండి, వృద్ధుడై ఉన్నాడట. అప్పటికే కాలము గడిచిన వ్యక్తిగా, వయసు మీద పడిన వ్యక్తిగా వృద్ధుడైన అబ్రహాం మనకు కనపడుతున్నాడు. లేఖన భాగంలో ఒక చక్కటి మాట అక్కడ రాయబడుతున్నది ఏంటంటే, ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనములో అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించాడట చెప్పండి? కొన్ని విషయాల్లోనే ఆశీర్వదించాడని రాయబడిందా? ఎన్ని విషయాలట చెప్పండి? అన్ని విషయాలలో అబ్రహామును దేవుడు ఏం చేశాడట చెప్పండి? ఆశీర్వదించాడు. ఈ మాట చదువుతున్న ప్రతి ఒక్కరితో దేవుని వాగ్దానం, ఈ మార్చి నెల వాగ్దాన సందేశముగా దేవుని వాక్యం మీతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్. మీ పక్కన వాళ్ళతో షేకండిచ్చి చెప్పండి, దేవుడు ఈ మాసం మొదలుకొని అన్ని విషయాలలో మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. కొంతమంది ఊపి మరీ చెబుతా ఉన్నారు. నేను ఉత్తగా చెప్పమని చెప్పా. మీ పక్కన వాళ్ళకి షేకండ్ ఇచ్చి అన్ని విషయాల్లో ఆశీర్వదించి చెప్పమంటే ఆశీర్వాదం రాగానే కొంతమందికి ఎక్కడ లేని ఊపు వస్తూ ఉంటుంది, ఎక్కడ లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. కొంతమందికి ఆశీర్వాదం అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం జీవితంలో అన్ని విషయాలలో అబ్రహాంను ఆశీర్వదించాడట. ఈ మాట రాయటానికి దేవుడు ప్రత్యేకంగా రాయటానికి ఒక కారణం అంటూ ఉన్నది నా ప్రియబిడ్డలారా. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తాడనే దేవుడు వాగ్దానం చేసినాడు. నిన్ను అనేక జనములకు ఆశీర్వాదంగా నిన్ను ఉంచుతా, అనేక జనములకు నిన్ను దీవెనగా మారుస్తాడని తన సొంత దేశాన్ని విడిచిపెట్టి, సొంత కుటుంబాన్ని విడిచిపెట్టి దేవుడు బయటికి రమ్మని చెప్పాడు. బయటికి రమ్మని చెప్పిన దేవుడు అబ్రహామును ఆశీర్వాదాలకి కర్తగా, ఆశీర్వాదానికి ఒక మంచి వారసుడుగా ఉండే విధంగా అబ్రహామును దేవుడు బయటికి రప్పించిన తర్వాత అబ్రహాంతో ఆదికాండము 12వ అధ్యాయం 1-4 వచనాల్లో అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తాడని వాగ్దానము చేసిన వాగ్దానాన్ని మనం అక్కడ చూస్తాం. ఆ ప్రకారంగానే అబ్రహామును దేవుడు ఏం చేశాడనంటే ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనంలోకి వచ్చే కల్లా ఎలా ఉన్నాడు అబ్రహాం అని అంటే చదవండి. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి, అబ్రహాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో రాలే ఆశీర్వాదం అక్కడ. అబ్రహాం 12వ అధ్యాయములో ఆశీర్వదిస్తాడని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేయబడిన వాగ్దాన భాగంలో అబ్రహాము ఎలా ఆశీర్వదింపబడ్డాడంటే, వెండి ఉంది అబ్రహాం దగ్గర, ఏమున్నది చెప్పండి? బంగారం ఉంది. అబ్రహాము దగ్గర ఏముంది చెప్పండి? పశువులు ఉన్నాయి. బహుధనవంతుడై ఉన్నాడు. అసలు ఆశీర్వాదం లేదు. సొంత వాగ్దాన కుమారుడు లేడు, దాసులు లేరు, దాసీలు లేరు. ఇంకా కావలసినంత ఆశీర్వాదం, పొందవలసినంత ఆశీర్వాదం అబ్రహాము జీవితంలో మనం చూడలేకపోతున్నాం. అట్లాంటి సందర్భాల్లో అబ్రహామును దేవుడు ఆదికాండం 21వ అధ్యాయములో ఇస్సాకు చిరునవ్వు అని పేరుతో పిలువబడుతున్న ఇస్సాకుని వాగ్దాన కుమారుని ఆశీర్వదించిన తర్వాత 24వ అధ్యాయంలోకి వచ్చే కల్లా
దేవుడు అబ్రహాముతో చెబుతున్న చక్కటి మాట ఏంటంటే, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయాలలో యెహోవా అబ్రహామును ఏం చేశానో చెప్పండి, ఆశీర్వదించాను. ఎట్లా ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో. ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనంలో చదివితే అంతటా అతడు ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడాయను. అతడికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసదాసీలను, జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాలలో అబ్రహామును ఏం చేశాడట చెప్పండి? అన్ని విషయాలలో అబ్రహామును ఏం చేశాడట చెప్పండి? అబ్రహాముకున్న ఆశీర్వాదాన్ని తీసుకొచ్చి, అయ్యగారండి మేము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలని మాకు చెప్తే ఎట్లా వర్తిస్తుందండి అని అనుకుంటున్నాడు క్రాంతి. ఎట్లా ఈ వాగ్దానం మాకు సూట్ అయిద్దండి అని అనుకుంటున్నారు చాలా మంది. ఇక్కడ అబ్రహాముతో చెప్పినట్టుగానే దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదిస్తాడన్న వాగ్దానం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనములో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ నువ్వు ఎట్లా ఉండాలట చెప్పండి. ఎట్లా ఉండాలట చెప్పండి. మళ్ళీ ఒకసారి చదవండి, అందరు తీయండి. 3వ యోహాను రాసిన పత్రిక 2వ వచనములో, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ఆదికాండము పాత నిబంధన గ్రంథంలో అన్ని విషయాలలో ఆశీర్వదింపబడిన అబ్రహాము వాగ్దానం ఉంటే, కొత్త నిబంధన గ్రంథంలో 3వ యోహాను రాసిన పత్రికలో నేటి క్రైస్తవ లోకానికి విశ్వాసిగా మారిన ప్రతి ఒక్కరికి వారసులుగా, ఆశీర్వాదానికి వారసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు అన్ని విషయాలలో మీరు వర్ధిల్లాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాల్లో మీరు వర్ధిల్లాల చెప్పండి? అన్ని విషయాలలో. ఈరోజున ఆశీర్వాదం అన్ని విషయాల్లో ఉంటుందా అబ్రహాములా అని అంటే, ఏమో అన్ని విషయాల్లో ఆశీర్వాదం ఉందా అంటే చెప్పలేం. మరి ఆర్థికంగా కొంతమంది ఆశీర్వాదంగా ఉంటే, ఆరోగ్యపరంగా కొంతమంది ఆశీర్వాదంగా ఉంటున్నారు. ఆత్మీయంగా కొంతమంది ఆశీర్వాదంగా ఉంటే, ఆర్థికంగా ఆరోగ్యపరంగా లేకపోతున్నారు. ఒక రీతిగా ఒక విషయంలోనే ఆశీర్వాదకరంగా ఉండి మిగిలిన రీతిల్లో వృత్తిలోనో, వ్యాపారంలోనో, జీవితంలోనో, కుటుంబంలోనో ఆశీర్వాదంగా ఉండలేకపోతూ ఉన్నారు. ఆశీర్వాదం అనేది కొంతమంది జీవితాల్లో ఒక్క విషయంలోనే లేకపోతే కొన్ని విషయాల్లోనే కనపడుతూ వస్తూ ఉన్నది. మన జీవితం అంతా ఎలాగుందంటే ఆదికాండం 12:2లో ఉన్నట్టుంది మన జీవితం అంతా. అబ్రహాము బహుధనవంతుడై వెండి బంగారము ఏమున్నది చెప్పండి? వెండి బంగారాలు కలిగి అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నట్టుగా, అన్ని ఆశీర్వాదాలు పొందలేని అబ్రహాము 12లో ఉన్నట్టుగా 13:2లో ఉన్నట్టుగా ఉన్నాం మనం. కానీ దేవుడు ఈ రోజున మనల్ని ఆయన ఇస్తున్న వాగ్దాన సందేశం, ఈ మార్చి నెల ఇస్తున్న వాగ్దాన సందేశం సంఘానికి ఇస్తున్న వారికి, సంఘానికి వచ్చిన వారికి, ఈ ఆదివారం ఆరాధనలో పాల్గొన్న మీతో, ఈ లైవ్లో వింటున్న వారితో దేవుడు చెప్తున్న చక్కటి సందేశం ఏంటంటే, దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బిగ్గరగా మహిమపరుస్తూ దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాలలో నిన్ను ఏం చేయబోతున్నాడు చెప్పండి ఆయన. ఇప్పుడు దాకా ఆశీర్వాదం అనేది కొన్ని విషయాల్లో చూస్తూ వస్తున్నావేమో, ఆశీర్వాదం అనేది ఒక లిమిట్గా మారిపోయిందేమో, ఒక పరిమితి వరకు నేను ఆశీర్వదింపబడ్డానండి, ఆర్థికంగానే ఉన్నానండి. కొంతమంది అలా చెప్తున్నారేమో. కొంతమంది ఆత్మీయంగానే బాగున్నానండి, ఆర్థికంగా లేనండి. కొంతమంది ఆరోగ్యంగా మీకు బాగా ఉన్నామండి, కానీ ఆత్మీయంగా లేము, ఆర్థికంగా లేమని ఈరోజు అలా చెబుతుంటే, వాక్యం చెబుతోంది కదా, అన్ని విషయాలలో ఇక మీదట నుండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అని అంటే, 1 పేతురు రాసిన పత్రిక 3:9లో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనములో, ఆశీర్వాదముకు వారసులగుటకు మనం దేనికి పిలువబడ్డాం చెప్పండి? చెప్పండి. దేనికి పిలువబడ్డాం చెప్పండి? ఆశీర్వాదానికి మనం వారసులగుటకే మనం పిలువబడ్డాం. దేనికి మనం పిలిచాడు దేవుడు మనలని? ఏమి ఇవ్వటానికి పిలిచాడు దేవుడు మనలని? ఏం అనుగ్రహించడానికి పిలిచాడు దేవుడు మనలని అని వాక్యములో మనం చూస్తే, ఆశీర్వాదం ఇవ్వటానికే పిలిచాడు ఆయన. ఆశీర్వాదాన్ని ఇవ్వాలనే ఆయన పిలిచాడు.
ఇప్పుడు దాకా మన జీవితాల్లో ఆశీర్వాదం వైపు నడిపింపబడలేకపోయినామేమో, ఆశీర్వాదాన్ని సంపూర్ణంగా చూడలేకపోయినామేమో. వృత్తిలోనో, వ్యాపారాల్లోనో, ఉద్యోగ పరంగానో, ఆర్థికంగానో, ఆత్మీయంగానో, ఆరోగ్యపరంగానో ఆశీర్వాదం సంపూర్ణంగా చూడలేకపోయినామేమో, సంపూర్ణంగా అనుభవించలేకపోయినామేమో. కానీ అబ్రహాము, మన పితరుడైన అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించిన దేవుడు అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ చెల్లించండి, హల్లెలూయా. చెప్పండి, ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించబోతున్నాడు. మీ పక్కన వాళ్ళతో సెకండ్ చెప్పండి, దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎన్ని విషయాల్లో ఆశీర్వదించబోతున్నాడు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పండి. నమ్మకం కలుగుతూ ఉందా మీకు? చెప్పండి. విశ్వాసం కలుగుతూ ఉందా? చెప్పండి. నమ్మదగినదైన ఈ వాక్యం చెప్పండి. అన్ని విషయాలలో అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు తప్పకుండా మనలను కూడా ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లిద్దాం, హల్లెలూయా. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదింపబడ్డాడంటే అన్ని విషయాలలో అబ్రహాముకి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయండి, కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు, దైవికమైన లక్షణాలు అబ్రహాములో మనకు కనపడతాయి. అట్లాంటివి అబ్రహాములో ఉన్నాయి కాబట్టే దేవుడు అబ్రహామును ఆశీర్వదించటంలో ఒక్క విషయాన్ని చూడలేదు. అబ్రహాం ఆశీర్వదించటంలో కొన్ని విషయాలు దేవుడు చూడలేదు. అబ్రహామును ఆశీర్వదించడానికి దేవుడు ఎంత ఎక్స్టెండ్ వరకు వెళ్ళాడు తెలుసా? అన్ని విషయాలలో ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. దీనికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు నిన్ను అన్ని విషయాలలో ఆశీర్వదించాలంటే మొట్టమొదటి మాట అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనం. మొట్టమొదటి కారణం, అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండవలసిన లక్షణం, మనం కలిగి ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆదికాండము 3వ అధ్యాయము 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభువైన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటి కారణం ఏంటి తెలుసా? దేవుడు మిమ్మల్ని అన్ని విషయాలలో ఆశీర్వదించారంటే దేవుడు చెప్పే అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినాల. ముందుగా దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు చెప్పే మాట ఎన్ని విషయాల్లో వినాలో చెప్పండి, ఎన్ని విషయాల్లో వినాలో చెప్పండి. నా వంటి ఒక ప్రవక్తని మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీకు ఏది చెప్పినా, ఆయన మీకు ఏది బోధించినా ఎలా వినాలన్నాడు, ఆయన ఎలా వినాలని అపోస్తుల కార్యములు 3:22లో రాయబడిందంటే అన్ని విషయాలలో మీరు ఆయన మాట వినవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవరి మాట వినాలో చెప్పండి? దేవుని మాట. అన్ని విషయాలలో మనల్ని ఆశీర్వదించేది దేవుడే నా ప్రియబిడ్డలారా. కాబట్టి అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదింపబడగలిగే అనుభవంలోకి రావాలంటే, అన్ని విషయాల్లో ఆశీర్వాదాన్ని చూడాలంటే, అన్ని విషయాల్లో ఆశీర్వాదం పొందాలంటే నీవు అన్ని విషయాలలో దేవుని మాట తూత చెప్పకుండా నువ్వేం చేయాలి చెప్పండి? చెప్పాలి. నువ్వు ఆయన మాటను ఏం చేయాలి చెప్పండి? నీవు వినాలి. అబ్రహాం అలాగే విన్నాడు. ఏ విషయాల్లో కూడా అబ్రహాము ఎక్కడైనా దేవుని మాట వినలేదు అని చెప్పే సందర్భం ఎక్కడా లేదు. ఏ జనాంగమో తెలియదు అది, ఏ దేశమో తెలియదు అది, ఏ ప్రాంతమో తెలియదు అది, ఏ ఈవులుంటాయో తెలియదు. నువ్వు లేచి నేను చెప్పే దేశానికి వెళ్ళమంటే ఆయన మాట విని బయలుదేరినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన మాట ఎంతగా విన్నాడంటే సొంత బంధువులను విడిచినాడు. ఆయన మాట ఎంత విన్నాడనంటే ఏమి దొరుకుతుందో తెలియదు, ఏమి కనపడుతుందో తెలియదు, ఏమి లభ్యమవుతుందో తెలియదు. దేవుని మీద ఒక గుడ్డి నమ్మకంతో, ఒక గుడ్డి విశ్వాసంతో దేవుడు చెప్పిన మాటకి అబ్రహాము విన్న సందర్భం ఎంతగా కనబడుతుందో చూడండి. ఆశీర్వాదం ఇవ్వటానికి వింటాం, అదే కొన్నిసార్లు కఠినంగా ఉంటుంది అన్నప్పుడు కూడా వింటామా చెప్పండి? నీ ఒక్కగానున్న ఒక కుమారుని నువ్వేం చేయమన్నాడు చెప్పండి? బలిగా ఇమ్మంటే ఏమన్నాడు అబ్రహాం? ఏమన్నాడు చెప్పండి? ఎందుకు నన్ను శోధిస్తున్నావయ్యా? ఇంత ఆశీర్వదించిన వాడవు, ఇన్ని ఏళ్ల తర్వాత వాగ్దాన కుమారుని ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలకి వాగ్దానం చేసి 20 సంవత్సరాల
25 సంవత్సరాల తర్వాత ఇచ్చి ఆ కుమారుని అడుగుతున్నావే ఎట్లా ఇస్తానన్నాడా? దేవుడు చెప్పిన మాట ప్రకారంగా ఆ కుమారుని ఇవ్వటానికి ఇష్టపడ్డాడా? ఏం చేయటానికి ఇష్టపడ్డాడు చెప్పండి? ఆ కుమారుని వెంటనే ఆదికాండం 22వ అధ్యాయంలో ఆ మోయాబు పర్వతం మొరియా పర్వతం మీదకి తీసుకొచ్చి కుమారుని అప్పగించేసినట్టుగా కనపడతా ఉంది. ప్రతికూలతలైన విన్నాడు, కష్టమైన దేవుని మాట విన్నాడు, నష్టమైన దేవుని మాట విన్నాడు, బాధ కలిగించేదైన దేవుని మాట విన్నాడు, బాధ తెప్పించేదైనా దేవుని మాట విన్నాడు, కన్నీరు తెప్పించేదైనా దేవుని మాట విన్నాడు, సంతోషం కలిగించేదైన దేవుని మాట విన్నాడు, కన్నీరు తెప్పించేదైన దేవుని మాట ఏం చేశాడు చెప్పండి? విన్నాడు. చదవండి ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి దయచేసి. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను నియమించిన ఆజ్ఞలలో నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పెను. ఏలైనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని, నా ఆజ్ఞలని, నా కట్టడాలని, నా నియమములని గైకొనని దేవుడే చెబుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ అబ్రహాము ఏ సందర్భంలో కూడా, ఏ పరిస్థితుల్లో కూడా, అన్ని విషయాలలో దేవుడు ఏది చెబితే, ఏ ప్రకారంగా వెళ్ళమంటే, ఏది చేయమంటే అది, ఏది జరిగించమంటే అది, ఏది చేయమంటే అది, అన్ని విషయాలలో దేవుని మాట విన్నాడు. కాబట్టి అన్ని విషయాల్లో అబ్రహాము ఏమైనాడు చెప్పండి? ఆశీర్వదింపబడ్డా. అన్ని విషయాల్లో వినటానికి సిద్ధంగా ఉన్నవారు, దేవుని మాట మేము అన్ని విషయాల్లో వింటామండి అనేవారు చేతుల పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఒకసారి హల్లెలూయా. కష్టమైన, నష్టమైన, ఇది మళ్ళీ మామూలుగా కాదు, ఇది సగం ఎత్తి వదిలేస్తున్నారు కొంతమంది. ఎక్కడ షరతులు వస్తాయో మళ్ళీ. ఏదైనా మీకు బాధ తెప్పించేదైనా, మీకు కష్టాన్ని తెప్పించేదైనా, దుఃఖాన్ని తెప్పించేదైనా, అది కఠినమైనదైనా, అది క్లిష్టమైనదైనా, అది ప్రతికూలమైనదైనా, ఒకవేళ దేవుని మాట నీవు అన్ని విషయాల్లో వినగలిగేటట్టుగా నువ్వు ఉంటే అన్ని విషయాల్లో ఆశీర్వాదం నీ మీదికి రాబోతోంది నా ప్రియబిడ్డలారా. అన్ని విషయాల్లో విన్నాడు అబ్రహాము నా ప్రియబిడ్డలారా. ఎక్కడ నుండండి అబ్రహాం యాత్ర ప్రారంభించబడ్డది? ఎన్ని విషయాల్లో వింటూ వస్తా ఉన్నాడో, ఎన్ని విషయాల్లో ఆ మాటను వింటూ వస్తా ఉన్నాడో. తీతుకు రాసిన పత్రిక 2:9 అందుకనే దేవుని వాక్యం రాయబడుతోంది. ఏమని రాయబడుతుందో చదవండి దయచేసి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో మీరు చదవండి. దాసులైన వారు అన్ని విషయముల యందు రక్షకుడగు దేవుని ఉపదేశమును అలంకరించినట్లు తన యజమానులకు ఎదురు మాట చెప్పక ఏమీ అపహరింపక సంపూర్ణమైన మంచి నమ్మకమును కనపరచుచు అన్ని కార్యముల యందు వారిని సంతోషపెట్టుచు. లేఖన భాగాల్లో చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఎంత చక్కటి మాట చూడండి. దేవుని లేఖన భాగంలో ఎంత స్పష్టంగా వాక్యం అక్కడ రాయబడుతుందో చదవండి దయచేసి. దాసులైన వారు అన్ని విషయముల యందు మన రక్షకుడకు దేవుని ఉపదేశమును ఏం చేయాలా నువ్వు చెప్పండి? నువ్వు దేవుని ఉపదేశాన్ని వినాలా? నీవు దేవుడు నీకు ఏది చెబుతున్నాడో, ఏది చెయ్యమని చెప్తున్నాడో, ఏ ప్రకారంగా ఉండమని చెప్తున్నాడో, ఏ ప్రకారంగా నడవమని చెప్తున్నాడో, ఏ ప్రకారంగా జీవించమని చెప్తున్నాడో, దేవుని మాట నువ్వు వినాల్సిందే. దేవుని మాట నువ్వు వింట ప్రారంభిస్తా ఉంటే, దేవుని మాట ప్రకారంగా నువ్వు నడవటం ప్రారంభిస్తా అంటే, దేవుని మాట ప్రకారంగా నువ్వు లోబట్టం ప్రారంభిస్తా అంటే, ఒక్క విషయాల్లో కాదు నేను చెప్పేది, ఒక్కొక్క విషయాల్లో దేవుడు నీకు ఏది చెబుతా అంటే అది చెయ్యి, ఏది చేయమంటా అంటే అది చెయ్యి, ఏ ప్రకారంగా ఉండమంటా అంటే ఆ ప్రకారంగా ఉండు. ప్రతి విషయాల్లో అట్లా దేవునికి 100% ఆయన మాట వింటూ వస్తా అంటే అన్ని విషయాల్లో నీ మీదకి ఏం రాబోతుంది చెప్పండి? నువ్వేం పొందుకోబోతున్నావు చెప్పండి? ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నావు. ఎందుకంటే దేవుని వాక్యమే రాయబడుతోంది, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట ఏంటట చెప్పండి? శ్రేష్టము. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచన భాగంలో మీరు చదివితే ఎంత చక్కటి మాట ఉంటుందో చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనంలో
అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే ఏది వినుట శ్రేష్టము చెప్పండి? మాట వినటం శ్రేష్టం. కొంతమందికి మాట వినే నైజం ఉండదు, కొంతమందికి మాట వినరు, కొంతమంది అన్ని విషయాల్లో మాట వినే నైజం కొంతమందికి ఉండదండి. అందుకే కొలసి 3:20 అంటాడు కదా, ఒక మంచి మాట మీరు చదవండి. కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనంలో అన్ని విషయాల్లో పిల్లలారా అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట ఏంటాడో చెప్పండి, వినాలా. అన్ని విషయాల్లో తల్లిదండ్రుల మాట వినాలని ఎలా చెబుతోంది వాక్యం? అన్ని విషయాల్లో వినాలట. పిల్లలకు వాక్యం రాయబడుతుంది, విశ్వాసాలతో కూడా వాక్యం రాయబడుతుంది. అన్ని విషయాల్లో దేవుని మాట వినాలా, దైవజనుడి మాట వినాలా, నీ అధికారుల మాట వినాలా, నీ మీద అధికారంగా ఉన్న వారి మాట వినాలా, పెద్దల మాట వినాలా. ఎప్పుడైతే అన్ని విషయాలలో దేవుని మాట వినే అనుభవంలోకి వస్తామో అప్పుడే మనం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట వినటం దేన్ని సూచిస్తుంది చెప్పండి? మాట వినటం దేన్ని సంకేతంగా మనకి కనబడుతోంది తెలుసా? విధేయతకు సూచన. దేనికి సూచన చెప్పండి? విధేయత. అబ్రహాములో 100% విధేయత. ఎంత విధేయుడో దేవుని మాటకి, ఎంత విధేయుడో దేవుని మాట పాటించటంలో, ఎంత విధేయుడో దేవుని మాట గైకొనటంలో. అందుకే కొలసీలు రాసిన పత్రిక 3:22 అంటాడు కదా, మీరు అన్ని విషయాలలో మీరు విధేయులై ఉండండి అని అంటాడు. చదవండి కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో, శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో వారికి ఏంటో చెప్పండి. నేను ఎక్కడ వచనము చూపించినా అందులో అన్ని విషయములని రాయబడతా ఉంటాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. అబ్రహాం అన్ని విషయాల్లో దేవునికి విధేయుడిగా ఉన్నాడు. నేను ఎప్పుడు మీకు చెబుతున్న ఉదాహరణని మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నాను. ఈ యొక్క ఎడారి ప్రాంతాల్లో అక్కడికి వచ్చిన టూరిస్టులని ఆ ఎడారి అంత చక్కగా చూపించడానికి ఆ ఇసుక తిన్నెల మీద పైకి కిందకి వచ్చిన ఆ ఫారెన్ టూరిస్టులని కింద పడేకోకుండా చక్కగా అవి అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ఆ ఇసుక తిన్నెల మీద నడిపించి గమ్యస్థానాలకి తీర్చుకొని సంతోషపరిచే రీతిగా అక్కడ ఉన్న గుర్రాలని అదుపు చేయటానికి వారిని కఠినమైన శిక్షలోకి నడిపిస్తూ ఉంటారట. అక్కడ ఉంటున్న అరబ్ దేశాల్లో ఉంటున్న వాళ్ళు ఆ కఠినమైన శిక్షణ చేసే పద్ధతుల్లో ఈ గుర్రాలన్నీ మాట వినేటట్టు చేస్తారట. ఏం చేసేటట్టు చేస్తారు చెప్పండి? ఏవి మాట వినేటట్టు ఉంటాయో వాటిని మాత్రమే ఎంపిక చేసేటట్టు చేస్తూ ఉంటారట. ఎట్లా మాట వినేటట్టు చేస్తూ ఉంటారు తెలుసా? ఆ గుర్రాలనంటే బాగా ఉరికిస్తూ ఉంటారు. బాగా ఒక 3 కిలోమీటర్ల దాకా ఉరికిచ్చిన తర్వాత వాటికి ఎంత వినే అనుభవం, ఎంత విధేయత కలిగిన అనుభవంలోకి వారిని నడిపిస్తారనంటే బాగా నీళ్లతో దప్పిక చేత నింపబడే అంతగా ఆ గుర్రాలు మారిపోతాయి. అవి ఆ నీళ్లు వాటికి రాగానే పరిగెత్తుకొని వచ్చే కల్లా సిద్ధంగా చక్కగా అంత నీళ్లు సిద్ధం చేసేసి ఉంచుతూ ఉంటారు. అవి పరిగెత్తుకుంటూ వచ్చి నీళ్లు తాగబోతా ఉంటే మూతి ఆ నీళ్ళల్లో పెట్టే సమయానికల్లా ఒక విజిల్ వేసేస్తారట. ఏమేసారంటే ఖచ్చితంగా విజిల్ యొక్క సంకేతం ఏంటంటే ఎవ్వరు కూడా నీళ్లు తాగటానికి వీల్లేదు. ఎవరు కూడా ఏం చేయడానికి వీల్లేదు చెప్పండి? నీళ్లు తాగటానికి వీల్లేదు. ఏవైతే గుర్రాలు తొందరపడి ఆ సంకేతాన్ని ఆ మాట వినుకోకుండా ఏ గుర్రాలు తాగుతాయో ఆ గుర్రాలను పక్కన పెట్టేస్తారు. మళ్ళీ మిగిలిన ఒక 50 గుర్రాల్లో ఒక 30 ఒక 10 తాగితే 40కి మళ్ళీ పరిగెత్తిస్తారు. ఇంకొక 2 కిలోమీటర్లు, మొదటిసారి 3 కిలోమీటర్లు, మళ్ళీ 2 కిలోమీటర్లు పరిగెత్తుకొని మళ్ళీ రాగానే నీళ్లు ఉంటాయి ఎదురుగా రాగానే మళ్ళీ అవి నీటి దప్పిక చేత ఇక తాగలేకపోతే మేము చచ్చిపోతామన్నట్టు ఉంటా ఉంటే మళ్ళీ తాగబోతా ఉంటే మళ్ళీ ఒక సంకేతం, ఒక విజిల్ వస్తుంది, ఒక శబ్దం వస్తుంది, నీళ్లు తాగద్దు అని. ఏ గుర్రాలైతే 2వసారి కూడా నీళ్లు తాగకుండా ఆగిపోతాయో మళ్ళీ 3వ రౌండ్లో ఆ గుర్రాలు 1 కిలోమీటర్ పరిగెత్తిస్తారు.
అందులో మళ్ళీ ఒక 10 ఆగిపోయిన తర్వాత 30 గుర్రాలకి వెళ్తా ఉంటుంది శిక్షణ. అవి పరిగెత్తుకొని వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్లు తాగటానికి ఇక అందులో పడిపోయి అంతగా అలసిపోతున్న సమయంలో, తాగటానికి మూతులు పెట్టేస్తున్న సమయంలో విజిలేయగానే ఏ గుర్రాలు తాగకుండా ఉంటాయో అట్లాంటి గుర్రాలే ఎడారిలో శిక్షణకు తీసుకెళ్తారట. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం విన్న గుర్రాలు ఎంపిక చేయబడ్డాయి చెప్పండి? చెప్పండి. ఏం విన్న గుర్రాలు ఎంపిక చేయబడ్డాయి చెప్పండి? మాట విన్న గుర్రాలు. మాట విన్న విశ్వాసులే ఆశీర్వదింపబడతారు. విధేయత చూపే విశ్వాసులే ఆశీర్వదింపబడతారు. అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదింపబడాలంటే నీ తల్లిదండ్రుల మాటను వినాలా, దైవజనుడిని మాట వినాలా, దేవుని మాట వినాలా. అప్పుడే అన్ని విషయాల్లో నీకేం కలిగిద్దంటే ఆశీర్వాదం కలిగిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ కారణం చూడండి. రెండవ కారణంలోకి మనం వెళ్ళిపోదాం. ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనం. యెహోవా అబ్రహామును అన్ని విషయాలలో ఆశీర్వదించెను. ఎందుకనంటే ఆదికాండము 14వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ చెల్లించండి. హల్లెలూయా. అబ్రహాములో ఉన్న గుణలక్షణాలలో ఉన్న చక్కటి విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నాం. 14వ అధ్యాయం 20వ వచనంలో అబ్రహామును గురించిన ఒక మాట రాయబడుతోంది. 20వ వచనంలో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడైన దేవుడు స్తుతింపబడును గాక అనియు. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చాను. ఎన్నిటిలో ఇచ్చాడు చెప్పండి? ఎన్నిటిలో ఇచ్చాడు చెప్పండి? అన్నిటిలో ఇచ్చినాడట. అన్ని విషయాల్లో దేవుని మాట విన్నాడు కాబట్టి అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. నీవు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడగలిగే అనుభవంలోకి రావాలంటే అన్ని విషయాల్లో దేవుని మాట వినాలి. రెండవదిగా నీవు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలంటే దేవుడు నీకు ఇస్తున్న అన్నిటిలో నీవు దేవునికి 10వ వంతు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటిలో నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలో చెప్పండి? 10వ వంతు. అన్నిటిలో ఇస్తా ఉన్నాడు. హబక్కు గ్రంథం హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 2వ వచనంలో మీరు చదవండి. హెబ్రీయుల పత్రిక 7వ అధ్యాయం 2వ వచనములో అబ్రహామును గురించి ఎంత చక్కటి మాట రాయబడుతుందో చదవండి దయచేసి త్వరగా. ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవరు కలుసుకొని అతనిని ఆశీర్వదించును, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను, ఎవరికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నిటిలో అబ్రహాము ఆ యాజకుడికి ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడని వాక్యం రాయబడుతుంది చెప్పండి? 10వ వంతు. దశమ భాగములోనే 10వ వంతు ఇవ్వటంగా దేవుడు నీకు ఇస్తున్న సమయంలో కూడా నువ్వు 10వ వంతు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ సంపాదనలో ఇవ్వాలా, నీకు ఇచ్చే సమయంలో ఇవ్వాలా, నీకు ఇచ్చే సమృద్ధిలో నుండి ఇవ్వాలా. దేవుడు నీకు అనుగ్రహిస్తున్న ఏదైతే ఉన్నదో అందులో నుండి నువ్వు 10వ వంతు అన్ని విషయాల్లో దేవునికి ఇవ్వటం ప్రారంభించు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పంటన 10వ వంతు ఇవ్వు. మిర్చి బండిందా 10వ వంతు ఇవ్వు. ధాన్యం బండిందా 10వ వంతు ఇవ్వు. దాంట్లో లేదు ఉద్యోగమే సంపాదించిన జీతమే వచ్చిందంటే జీతములో 10వ వంతు ఇవ్వు. సమయం ఇస్తా ఉన్నాడా? 24 గంటల సమయం ఉందా? ఆ సమయంలో నీ 10వ వంతు నీ సమయాన్ని దేవునికి ఇవ్వు. అట్లా అన్నిటిలలో అబ్రహాము ఏమిస్తూ వస్తానాడని వాక్యం రాయబడతాను చెప్పండి? 10వ వంతు. అందుకనే అబ్రహాముని అన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు చెప్పండి? ఆశీర్వదిస్తూ వస్తూ ఉన్నాడు. మనకి ఇవ్వాలంటేనే చెయ్యి బిగబట్టేస్తూ ఉంటాం మనం. ఒక్క విషయంలో ఏమంటే బాగుంటుంది కానీ అయ్యగారండి అన్ని విషయాల్లో 10వ వంతు ఇవ్వాలంటే ఎట్లా అండి? కొన్నిసార్లు అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడటం అనేది అంత ఈజీ విషయం కాదు. అది షరతులతో కూడినది. అది కండిషన్స్ అప్లై అని రాయబడతా ఉంటుంది. మీరు ఏదైనా చదవండి, ఏదైనా తీసుకోండి, షరతులు వర్తిస్తాయి. కండిషన్స్ అప్లై అని రాయబడతా ఉంటుంది. అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదింపబడ్డాడు అంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అందులో కొన్ని షరతులు ఉన్నాయి. ఆయన వలె నీవు అన్నిటిలో ఇవ్వటం ప్రారంభించు. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. లేవియ కాండం 27వ అధ్యాయం 30 వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు. ద్వితోపదేశ కాండం 14వ అధ్యాయం 22వ వచనంలో
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో ఈ వచనాలన్నీ ఏం చెప్తున్నాయి తెలుసా? మీ 10వ వంతు దేవునికి ఇవ్వండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ 10వ వంతు ఏంటి చెప్పండి? దేవునికి ఇవ్వండి. దేవునికి ఇవ్వటాన్ని నువ్వు ప్రారంభించు. నీకు ఇస్తున్న దాంట్లో, నీ సంపాదనలో, నీ సమయంలో, నీ సొత్తులో నీకేది దేవుడిస్తున్నాడో, పంటిస్తున్నాడో, పొలం ఇస్తున్నాడో, వ్యాపారం ఇస్తున్నాడో, ఏ వృత్తి ఇస్తున్నాడు, దేవుడు నిన్ను ఎట్లా ఆస్వాదిస్తున్నాడు, దేవుడు నిన్ను ఎట్లా దీవిస్తున్నాడు, అందులో నువ్వేమి ఇవ్వటం ప్రారంభించు తెలుసా? అన్నిటిలలో నీ దశమ భాగం ఇవ్వటం ప్రారంభించు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దశమ భాగం అనేది దేవుని ఆశీర్వాదాల తలుపుని తెరుస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదాన్ని ఏం తెరుస్తుంది చెప్పండి? తలుపు తెరవబడుతుంది. నా ప్రియబిడ్డలారా, ఆకాశం అనే మంచి ధన విధి ఆయన నీ కొరకు తెరుస్తాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇట్లా దాని తాళం ఏంటి తెలుసా? మంచి ధన విధి తాళం. ఆకాశము అనే మంచి ధన విధి తాళం నీ కొరకు తెరవబడేది ఎప్పుడు తెలుసా? ఎప్పుడు నువ్వు దేవునికి నీకు వచ్చిన దాంట్లో నమ్మకంగా ప్రతి విషయంలో ఇస్తూ వస్తుంటావో అప్పుడు నీవు దేవుని చేత దీవించబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏం చేయబడతావు చెప్పండి? దశమ భాగం ఇవ్వటం ఈ రోజున ఎంతమందికి కష్టమో. జీతం రాగానే అన్ని ఈఎంఐలు కట్టాలి కదా. జీతం రాగానే అన్ని బకాయిలు ఉంటాయి. ఇంటికి సరుకులు కావాలా, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలా, కరెంటు బిల్లు కట్టాలా, టెలిఫోన్ బిల్లు కట్టాలా. మున్సిపల్ వాడైతే ఏకంగా మైకి పెట్టి చెబుతా ఉన్నాడు, మీ ఇల్లు జప్తు చేయబడతాయి, మున్సిపల్ బిల్లు కట్టకపోతే జాగ్రత్త. అన్ని కట్టాలి కదా. ఇవన్నీ ఉంటా ఉన్నప్పుడు ఏం చేయటం కష్టమైంది, ఏది తీయలేం. పాపం నమ్మకంగా భార్య భర్తలు వచ్చిన దాంట్లోనే దశమ భాగం తీసి కవర్లో పెట్టేసినట్టు రాగానే శోధింపబడకుండా అన్నిటికీ కట్టుకుంటూ పోతా అంటే పిల్లల స్కూల్ ఫీజు మిగిలిపోయిందంట. ఎక్కడ మిగిలిపోయిందంటే చెప్పండి? ఇక ఏం చేయాలా? కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు వాడు ఆపుతాడా చెప్పండి? డిష్ బిల్లు కట్టకపోతే డిష్ బిల్లు ఆవిడ ఆపుతాడా చెప్పండి? గ్యాస్కి డబ్బులు అయిపోతే గ్యాస్ నడిచిద్దా చెప్పండి? మున్సిపల్ వాడు కట్టకపోతే వదిలేస్తాడా చెప్పండి? ఏది తీసినా అమ్మో ప్రమాదమే. కాబట్టి ఒక పని చేసిందట. ఏం చేద్దామన్న అటు ఇటు చేసి ఇద్దరు కలిసి మంచి నిర్ణయం తీసుకుందాం అనుకున్నారట. ఇద్దరు కలిసి అటు ఇటు చూసి గోడ మీద ఉన్న దశం బాగా కవర్ వైపు చూసిందంట. ఇది తీస్తే ఏం కాదులే అని అనుకున్నారట. ఇక ఏం కాదులే, కరెంటు బిల్లు తీసిన ప్రమాదమే, గ్యాస్ బిల్లు తీసిన ప్రమాదమే, ఏది తీసిన ప్రమాదమే. కాబట్టి పంపు బిల్లు కూడా ఆగిపోయింది. కాబట్టి కట్టకపోతే ఇది తీస్తే ఏం కాదు అనుకోని దశమవ కవర్ తీసి ఖర్చు పెట్టేసిందట భార్య భర్తలు. ఈరోజు చాలా మందికి అలాగే ఉండిపోతా ఉంది. దేవునికి దశమ భాగం ఇవ్వటంలో నమ్మకంగా ఉండలేకపోతా ఉన్నాం. దేవునికి ఇస్తున్న దాంట్లో సమృద్ధిగా, దేవుడు నీ చేతి పనిని ఆశీర్వదించిన దాంట్లో నమ్మకంగా దేవునికి ఇవ్వటంలో ఇబ్బంది పడిపోతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెబుతోంది, దేవుడు నిన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక మాట చదవండి. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనం తీయండి, త్వరగా తీయండి. మనుషులు భూధాన్యములోనేమి, పంట పొలములోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగం ఎవరు సొమ్ము చెప్పండి? ఎవరు సొమ్ము చెప్పండి? కొంతమంది మాదనుకొని బిహేవ్ చేస్తాను, కొంతమంది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి వచనం తెలుసో లేదు అసలు. లేవియా కాండం 27వ అధ్యాయం 30వ వచనములో భూధాన్యములో, వృక్ష ఫలములను, భూఫలములలో దశమ భాగం ఎవరు సొమ్ము చెప్పండి? అది యెహోవాకు. అది యెహోవాకు ఏంటో చెప్పండి? అది దేవుని లేఖన భాగాలు యెహోవాకు సమ్మది. దశమ భాగం ఖర్చు పెడుతున్నావు అంటే ఇండైరెక్ట్గా ఎవరు డబ్బులు ఖర్చు పెడుతున్నావు తెలుసా? చెప్పండి. ఇవ్వాల్సిన దశమ భాగం ఇవ్వకోకుండా నువ్వు ఖర్చు పెడుతున్నావంటే ఎవరు సొమ్ముని ఖర్చు పెడుతున్నావు అని అర్థం చెప్పండి? దేవుని సొమ్ముని ఖర్చు పెడతా ఉన్నావు, నీకు ఇచ్చింది కాకుండా. అందుకే లేఖన భాగంలో నువ్వు అన్ని విషయాల్లో దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే అబ్రహాం అన్ని విషయాల్లో లోబడ్డాడు. అన్ని విషయాల్లో లోబడుతూ వస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో వింటూ వస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో ఏం చేస్తూ వస్తున్నాడు చెప్పండి? అన్నిటిలలో తన 10వ వంతు ఇస్తూ వస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు కదా, 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఎంత చక్కటి మాట మాట్లాడతాడో చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం.
ఆజ్ఞ వెల్లడియగుడు తోడనే ఆ. ఇశ్రాయేలీలు ఆ. ప్రథమ ఫలములైన ఆ. ధాన్య ద్రాక్షారసములను ఆ. నూనెను తేనెను ఆ. సస్యఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. ఆ. సమస్తమైన వాటిలో నుండి ఆ. 10వ వంతులను విస్తారముగా తీసుకొని వచ్చిరి. 10వ వంతుని ఏం చేస్తున్నారు చెప్పండి? విస్తారంగా తీసుకొస్తా ఉన్నాడు. నీ చేతి పనిలోనే కాదు, అన్నిట్లో ఇవ్వు. ద్వితోపదేశ కాండం 14:2 అంటాడు కదా, దేవుని లేఖన భాగంలో 14:22 అంటాడు ద్వితోపదేశ కాండం, ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10వ భాగమును అవశ్యముగా వేరుపరచవలను. పంట ఇస్తే పంటలో ఇవ్వు, సమయంలో ఇవ్వు. దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధిలో నుండి ఇవ్వు దేవునికి. ఏది దేవుడు ఇస్తున్నాడో ఒకటే కాదండి. అబ్రహాముకి వెండిస్తే వెండిలో ఇచ్చాడు, బంగారం ఇస్తే బంగారంలో ఇచ్చాడు, పశువులు ఇస్తే పశువులో ఇచ్చాడు, గొర్రెలు ఇస్తే గొర్రెలలో ఇచ్చాడు. ఏది దేవుడు అబ్రహాముకి ఇస్తున్న కొలది అందులో ఇవ్వటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే వెండి బంగారములు, దాసులు, గొర్రెలు, మేకలు, పశువులని ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నాడు తెలుసా? వీటన్నిటిలో అబ్రహాము 10వ వంతు ఇస్తూ వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకనే అన్ని విషయాలలో అబ్రహామును యెహోవా ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. మూడవదిగా అన్ని విషయాల్లో యెహోవా మనల్ని ఆశీర్వదించాడు అంటే మూడవ కారణం ఏంటంటే, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఈ మాట, చక్కటి మాట చదవండి. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఒక చక్కటి మాట రాయబడుతూ ఉంటది. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణమునగా గ్రహించువారై ప్రతి సత్కార్యములలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపరచునట్లు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో అన్ని విషయాలలో అబ్రహాం ఆశీర్వదింపబడగలటానికి కారణం ఏంటి తెలుసా? మూడవ కారణం, మొట్టమొదటిగా అన్ని విషయాల్లో దేవుని మాట విన్నాడు. రెండవదిగా అన్ని విషయాలలో దేవుడు తనకిచ్చిన దాంట్లో ఏమిచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. మూడవదిగా అన్ని విషయాల్లో అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుణ్ణి సంతోషపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏం పరిచాడు దేవుణ్ణి చెప్పండి? సంతోషపరిచాడు. ఒక విషయాల్లో సంతోషపరచచ్చేమో దేవుణ్ణి, కానీ అన్ని విషయాల్లో సంతోషపరచగలుగుతామో చెప్పండి? సంతోషపరచగలిగే ఆ అవకాశం ఉంటుందా చెప్పండి? అన్ని విషయాల్లో చేయలేం దేవుని కొనుకోసార్లు. అన్ని విషయాల్లో దేవుణ్ణే సంతోషపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక కుమారుని ఇవ్వటం అనేది, దేవుడు అడిగిన దానిని ఇవ్వటం అనేది ఒక్క మాట అనుకోకుండా, భార్య ఏమంటది, ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చిన వాడవు కదా, ఎట్లిస్తున్నావయ్యా అని భార్య ఏమనుకుంటది, వీళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, అబ్రహాముకి పిచ్చిలేసిందా, అబ్రహాంకి వెర్రి పట్టిందా, ఏంటిదయ్యా అనుకోని ఎవ్వే సంగతులు చూడలే. ఎవరేమనుకుంటారో చూడలే. ఎవరేమనుకున్నా బాధ లేదు, ఎవరు నన్ను ఏ మాట మాట్లాడినా బాధ లేదు. నేను మాత్రం నిర్ణయించుకుంది ఏంటంటే, నేను దేవుణ్ణి సంతోషపరచాలా. ఆమేన్. ఏమనుకున్నాడు చెప్పండి? దేవుణ్ణి ఏం చేయాలనుకున్నాడు చెప్పండి? సంతోషపరచాలనుకున్నాడు. కానీ సొంత కుమారుడు కూడా అడుగుతా ఉన్నాడు. సొంత కుమారుడు కూడా బాధపడుతున్నాడు. కళ్ళ ముందే, ఎందుకు కడతావు నాన్న, గొర్రెదయ్యా పశువేదయ్యా అంటే కూడా లెక్క చేయలేదు. తీసుకుపోయి ముసలోడు బలం లేకపోయినా గట్టిగా బిగిసేసి చేతులు గట్టేసేసి అక్కడ పడుకోబెట్టింది. సొంత కొడుకు ఏమనుకుంటాడు? సొంత కొడుకు విషయంలో నేను ఎంత బాధ కలిగిద్ది అబ్రహాముకి అంటే, అబ్రహాము ఎంత బాధపడతా ఉన్నా అబ్రహాము తన జీవితకాలం అంతట్లో ఇండైరెక్ట్ గా ఏం చేస్తూ వస్తాడు చెప్పండి? దేవుణ్ణి సంతోషపరిచినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎంత దుఃఖం చెప్పండి, ఎంత బాధ చెప్పండి ఒక వ్యక్తికి సొంత కుమారుని అడగటం. సొంత ఇంటిని విడిచిపెట్టి పొమ్మంటే అదేమన్నా సాధారణమైన దేశమా? ఎక్కడి నుండి పొమ్మంటా ఉన్నాడు? హారాను, పెద్దనరాము, ఎలాంటి దేశాలు అవి? ఒక తండ్రి కుటుంబం సొంత తండ్రిని, సొంత ఇంటిని, సొంత ఈవులను అన్ని విడిచిపెట్టి పోతా అన్నాడు అంటే ఏముంది అబ్రహాంలో? ఏం గుడ్డిగా పోతా అన్నాడు అబ్రహాం? ఎందుకు చేస్తున్నాడు ఈ పనులన్నీ?
ఎందుకు జరిగిస్తున్నాడు ఈ పనులను అంటే అబ్రహాములో ఉన్నదేంటి తెలుసా? నేను దేవుని సంతోషపరచాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే అంటాడు కదా, మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనములో, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయో చదవండి త్వరగా. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో చదవండి. మొదటి దశలోనికలు రాసిన పత్రిక, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ఎవరిని సంతోష పెడతా ఉన్నాం? మనుషులను ఎన్ని విషయాల్లో సంతోష పెట్టినా మనుషులు నిన్ను వదిలేస్తారు. నేను చెప్తా ఉన్నాను, మనుషులను సంతోష పెడుతూ బ్రతకద్దు నా ప్రియబిడ్డలారా. మనుషుల సంతోషం కొరకు నడవద్దు. నువ్వు మనుషులను సంతోష పెట్టుకుంటూ వారిని సంతోషపడాలే, సంతోషపరిస్తే మంచిది కదా మనుషులని అని అనుకుంటూ ఉంటే ఒకనొక రోజున మనుషులు నిన్ను విడిచిపెడతారు. కానీ దేవుణ్ణి సంతోషపెట్టి నువ్వు ఉండటం బ్రతుకు. అలా ఉండటాన్ని నువ్వు నేర్చుకో. అందరూ నిన్ను విడిచిపెట్టిన దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టాడు. దీనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరిని సంతోష పెట్టాలని బ్రతకాలో చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలని భక్తి చేయాలో చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలని బ్రతకాలో చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలని జీవించాలో చెప్పండి. మన టార్గెట్ అంతా ఒక్కరే. ఏంటి తెలుసా? దేవుడు సంతోషపడాలని ద్వారా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ ద్వారా ఎవరు ఆనందించాలో చెప్పండి, నిన్ను బట్టి ఎవరు సంతోషించాలో చెప్పండి, నువ్వు ఎవరిని సంతోష పెట్టాలో చెప్పండి. ఈ సంతోష పెట్టే ప్రక్రియలో మనుషులు బాధపడతారు నీ ద్వారా. నేను చెప్తా ఉన్నాను, ఈ సంతోష పెట్టే ప్రక్రియలో మనుషులకు నువ్వు చేదుగా మారుతావు, మనుషులకు నీవు కఠినంగా మారుతావు, మనుషులకు నీవు ఒక విధంగా నువ్వు మారిపోతావు, మనుషులకి హేళనగా మారిపోతావు, మనుషులు నింద, మనుషుల అవమానంగా మారిపోతావు మనుషుల దగ్గర. ఎందుకంటే మనుషుల విషయాల్లో నువ్వేం చేయలేకపోతున్నావు చెప్పండి? వారికి తగినట్టుగా నడవట్లే, వారిని సంతోష పెట్టట్లే. నువ్వు దేవుణ్ణి సంతోష పెడుతున్నాం కాబట్టి మనుషులు నీకేమైపోతారు తెలుసా? వ్యతిరేకతలు అయిపోతారు, మనుషులు నీకు విరోధులు అయిపోతారు. గలతీయులకు రాసిన పత్రిక 1:10 మీరు చదవండి. వాక్యం ఏమని రాయబడుతుందో చదవండి. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నాను. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషుల సంతోష పెట్టుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టు వాడనైతే క్రీస్తు దాసుడని ఏమంటారు చెప్పండి? కాకయే పోవును. మనుషులను సంతోష పెట్టే ఒకవేళ ఉంటే నేను అసలు దాసునే కాకపోతే మంచిది కదా అనుకొని పౌలే అంటున్నాడనంటే, రక్షింపబడిన కానుండి పౌలు జీవితంలో, అబ్రహాము జీవితంలో వారు ఏం చేస్తూ వస్తా ఉన్నారు? లేఖన భాగాల్లో చూస్తే దేవుణ్ణి సంతోష పెడుతూ వస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పండి, ఎన్ని విషయాలు చెప్పండి. కొన్ని విషయాల్లో సంతోష పెట్టామండి, లేదండి ఒక్క విషయంలో నా ద్వారా దేవుడు చాలా సంతోషంగా ఉండండి అని అన్నాడు అబ్రహాము. ఎట్లా తెలుసా? అబ్రహాం జీవితం అంతటిలో చూస్తే అబ్రహాంలో పొరపాట్లు లేవని చెప్పట్లే, అబ్రహాం భార్య మాట వినలేదని చెప్పట్లే, భార్య ప్రకారంగా నడిచినాడని భార్య మాట విన్న సందర్భాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. కానీ ఫైనల్గా మీరు చూడండి, అబ్రహాం జీవితం అంతటిలో చివరిగా లాస్ట్కి వచ్చేకల్లా ఏం కడతా తెలుసా? అతడు దేవుణ్ణి సంతోష పెట్టినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుని సంతోష పెట్టగలిగినాడు. అందుకనే అన్ని విషయాల్లో అబ్రహాం ఏమయ్యాడు చెప్పండి? ఆశీర్వదింపబడ్డాడు. అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడాలని అంటే చెప్పండి. మొట్టమొదటిగా అన్ని విషయాల్లో నువ్వు దేవుని మాట, అన్ని విషయాల్లో నువ్వు దేవునికి ఏమి ఇవ్వాలా, అన్ని విషయాల్లో దేవుని నువ్వు ఏం చేయాలి చెప్పండి. 4వ కారణం, మొదటి తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. అటువలే పరిచర్య చేయ స్త్రీలను మాన్యులై కొండములు చెప్పని వారును మితానుభవము గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారనై ఉండవలెను. లేఖన భాగాల్లో ఈ మాటని బట్టి అబ్రహాం జీవితాన్ని, ఈ వాక్యాన్ని పోల్చుకుంటే, మొదటి తిమోతి రాసిన పత్రిక 3:11లో ఉన్న మాటను చూసుకుంటున్నప్పుడు అన్ని విషయాల్లో అబ్రహాం ఆశీర్వదింపబట్టని కారణంలో అబ్రహాం అన్ని విషయాల్లో ఎలాంటి వాడై ఉన్నాడు చెప్పండి? నమ్మకమైన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎట్లా ఉన్నాడు చెప్పండి? ఎట్లా ఉన్నాడు చెప్పండి? నమ్మకమైన వాడై.
నమ్మకమే అండి అన్ని విషయాల్లో మనల్ని ఆస్వాదించేది. సామెతలు 28:20 అనుకుంటా, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అనే మాట చదవండి. నమ్మకమైన వానికి దీవెనలు ఏం కలుగుతాయి చెప్పండి? మెండుగా కలుగుతాయి. ఎంత నమ్మకమైన వ్యక్తో, ఎంత నమ్మకంగా ఉన్నాడో దేవుని కొరకు. దేవుడు ఏది ఇస్తే అందులో నమ్మకంగా ఉన్నాడు. దేవుడు ఏది చెబితే అందులో నమ్మకంగా చేశాడు. దేవుడు ఏది చేయమంటే అందులో నమ్మకంగా చేశాడు. అందుకని అబ్రహాముకు దేవుడిచ్చిన ఒక మంచి సాక్ష్యం ఏంటి తెలుసా? అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనములో ఉంటది ఈ మాట. చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథం కల్దీల ఊరు అను స్థలము నుండి యూతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే. అతను నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి. ఎలాంటి వాడాడో చెప్పండి. ఆయన అబ్రహాం ఎలాంటి వాడాడో చెప్పండి అండి. నమ్మకమైన మనసు గలవాడు. ఎంత నమ్మకమైన వ్యక్తో అబ్రహాం. ఎంత నమ్మకంగా దేవుని దగ్గర జీవించినాడో, ఎంత నమ్మకంగా దేవుని దగ్గర నడిచినాడో, ఎంత నమ్మకంగా దేవుడు చెప్పింది చేసినాడో. అందుకనే అన్ని విషయాలలో మనం ఎట్లా ఉండాలో చెప్పండి. దేవునికి ఏం చెప్పండి? నమ్మకంగా ఉండాలి. నమ్మకత్వాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు. నమ్మకమైన వారికి మెండైన దీవెనలు ఉంటాయి. అబ్రహాములో ఏం చూసి దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు తెలుసా? నమ్మకత్వం. దేవుడు నమ్మినాడంతే అబ్రహాముని. నమ్మకమైన మనసు గలవాడని అర్థమైపోయింది అబ్రహాముకి. నేను ఏది చెబితే అది చేస్తాడు. నమ్మకమైన వ్యక్తి, విశ్వాసం కలిగిన వ్యక్తి అని అబ్రహామును దేవుడు చూచాడు. కాబట్టే అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో ఆశీర్వదించడానికి ఎంపిక చేసినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకంగా ఉండగలుగుతామా? దేవునికి చెప్పండి. అమ్మ, కొన్ని విషయాల్లో ఉంటామన్నా, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉండటం అనేది చాలా కష్టమైన విషయం. అది ఎందుకంటే లేఖన భాగములో లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనములో కొంచెములో నమ్మకంగా ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉండను. కొంచెములో అన్యాయస్తుడుగా ఉండేవాడు ఎక్కువలో కూడా ఏముంటాడు చెప్పండి? అన్యాయస్తుడుగా ఉంటాడు. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో కొంచెమే, అందులో నమ్మకంగా ఉన్నాడు. అందుకే అది అధికమైంది. అబ్రహాముకి కొంచెమే ఇచ్చినాడు. ఆదికాండం 13:2లో అందులో నమ్మకంగా ఉన్నాడు. దేవునికి కొంచెములో నమ్మకంగా ఉండటం ప్రారంభించాడు. అది సమృద్ధిగా మారుతున్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు. ధనవంతుడుగా మారినప్పుడు నమ్మకంగా ఉన్నాడు. బహుధనవంతుడుగా మారినప్పుడు కూడా నమ్మకంగా ఉన్నాడు. ఎంత నమ్మకంగా ఉన్నాడంటే బహువృద్ధుడైపోయిన తర్వాత అన్ని విషయాల్లో అబ్రహామును యెహోవా ఆశీర్వదించడం చెప్పిన తర్వాత అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకమే కనపడుతుందండి అబ్రహాము జీవితంలో. నమ్మకమే చూస్తాం అబ్రహాము జీవితంలో. ఎంత నమ్మకంగా ఉంటాడో దేవునిలో. ఏ విషయాల్లో అబ్రహాములో అపనమ్మకం లేదు, లేకపోతే దేవునికి అవిధేయుడిగా మారి, లేకపోతే అపనమ్మకంగా దేవుని కొరకు జీవించిన సందర్భం లేదు ఎక్కడ కూడా. అందుకే అంటాడు కదా, కీర్తన గ్రంథం 101వ కీర్తనల గ్రంథం 6వ వచనములో లేఖన భాగంలో చాలా స్పష్టంగా రాయబడుతున్న మాట ఏంటంటే, దేశములో నమ్మకస్తులైన వారిని దేవుడు కనిపెడుతున్నాడట. ఎవరిని కనిపెడుతున్నాడు చెప్పండి? నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేనేం చేయుచున్నాను చెప్పండి? కనిపెడతా ఉన్నాను. నమ్మకస్తులైన వారిని దేవుడే కనిపెడతా ఉన్నాడు. ఒక సంఘంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండేవారిని, ఒక సమాజంలో నమ్మకమైన వ్యక్తిగా ఉండేవారిని, ఒక ఉద్యోగంలో నువ్వు చేస్తున్న ఉద్యోగంలో ఒక నమ్మకమైన వ్యక్తిగా ఉండాలని, ఒక భార్యగా దేవుడు నిన్ను పెడితే నీ భర్తతో నమ్మకంగా ఉండు. ఒక భర్తగా నిన్ను పెడితే నీ భర్తతో నమ్మకంగా ఉండు. ఏ స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడో, ఏ విషయాల్లో దేవుడు నిన్ను నమ్మకమైన వ్యక్తిగా చూడాలనుకుంటున్నాడో అందులో నువ్వు దేవునికి అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండు. అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడ నిన్ను దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? లేపుతాడు నిన్ను. నమ్మకత్వమే ఆశీర్వాదానికి కారణం. నమ్మకత్వమే అండి అన్ని దీవెనలకి కారణం. నమ్మకత్వమే అన్ని విషయాల్లో అబ్రహాము ఆశీర్వదింపబడటానికి కారణం.
అన్ని విషయాల్లో ఎందుకు ఆశీర్వదించాడు? అన్ని విషయాల్లో మాట విన్నాడు, అన్ని విషయాల్లో దశంభాగం ఇచ్చాడు, అన్ని విషయాల్లో దేవుని సంతోషపరిచాడు, అన్ని విషయాల్లో దేవునికి నమ్మకంగా ఉన్నాడు. 5వ కారణం, 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనములో ఈ మాట చదివి ప్రార్థనలకు నడిపింపబడతాం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. 2వ తిమోతి రాసిన పత్రిక 4:5లో కూడా అన్ని విషయాల్లో నువ్వు మితముగా ఉండాలా. నీవు అన్ని విషయములలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము. ఈ వచనాలన్నీ మనకు చదువుతున్నప్పుడల్లా ఎవరు మనకు కనపడతారు తెలుసా? ఎవరు కనపడతారు తెలుసా? అబ్రహామే మనకు కనపడుతూ వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్ని విషయాల్లో ఎట్లా ఉన్నాడు అబ్రహాము? చెప్పండి. అన్ని విషయాల్లో అబ్రహాం ఎట్లా ఉన్నాడో చెప్పండి. నమ్మకంగా ఉన్నాడు. అన్ని విషయాల్లో, చివరికి ఇప్పుడు 5వదిగా చూస్తున్నాము కదా, అన్ని విషయాల్లో మితముగా ఉన్నాడు. ఉన్న దాంట్లోనే సంతృప్తితో ఉన్నాడని అర్థం. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మితముగా ఉండటం అంటే గ్రీడీగా లేకపోవటం, లేని దాని కొరకు ఆశపడుతున్నారు ఈ రోజున, లేని దాని కొరకు ఆశ కావాలని. కానీ అబ్రహాములో ఎప్పుడు కూడా గ్రీడీ లేదండి, లేని దాని కొరకు ఎప్పుడు ఆశపడలే. లోతు పనివారికి, అబ్రహాం పనివారికి గొడవ అయినప్పుడు పచ్చిక గల స్థలం కనబడతా ఉంటే ఎంత ఆశ కలిగిన వాడో, ఎంత దురాశ కలిగిన వాడో లోతు ఏం కోరుకున్నాడు చెప్పండి? ఆ పచ్చిక గదల దాన్ని కావాలన్నప్పుడు నేను ఎట్టిపోతానని అబ్రహాం ఇంకొక దిక్కులోకి వెళ్ళిపోయినాడు. ఆదికాండం 13వ అధ్యాయం 1 నుండి 13 వచనాల్లో. ఉన్న దాంట్లోనే సమృద్ధిగా ఉన్నాడు, ఇంకేదో కావాలని కోరుకోలే. అది దక్కట్లే, ఇది దక్కట్లేదని అబ్రహాం ఎక్కడ కంప్లైంట్ చేయలే దేవునికి. ఎక్కడ కూడా అధికంగా వస్తా అంటే తీసుకోలే. మీరు చూడండి ఆదికాండం 14:20లో మీరు చూడండి లేఖన భాగంలో చక్కటి మాట చదవండి. ఆదికాండం 14:20 చదవండి త్వరగా. చూడండి, సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తి నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసేవని నువ్వు చెప్పకుండానట్లు ఒక నూలైనను పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏది తీసుకోనని ఆకాశమును భూమికి సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుని ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తా ఉన్నా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎక్కడ కూడా మితముగా, అన్ని విషయాల్లో మితముగానే ఉన్నాడు. కానీ నువ్వు తీసుకోవయ్యా అని ఒక సొదొమ రాజు చెబుతా అంటే కూడా ఫ్రీగా వస్తుంది కదయ్యా. 5 రాజులతో 4 రాజుల మీదకి వెళ్తారు యుద్ధానికి. ఇక్కడ పైన వచనాలతో అక్కడికి పోయినప్పుడు అబ్రహాముకి ఆ యుద్ధములో 300 పనివారు, తన దగ్గర ఉన్న పనివారితో వెళ్ళి యుద్ధంలో గెలిచి వచ్చినప్పుడు యుద్ధానికి ఉన్న ఒక చక్కటి విషయం ఏంటంటే, ఓడిపోయిన వారి దగ్గర ఉన్న కొల్ల సొమ్మంతా దోచుకొని రావాలా. అట్లాంటివన్నీ అతను తీసుకోగలిగే ఉన్నా సొదొమ రాజు ఇస్తా ఉన్నా కూడా నీ వలన నేను ఆశీర్వదింపబడ్డానని చెప్పడానికి వీలు లేకుండా ఒక్కటి కూడా నాకు అవసరం లేదని చెప్పినాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్న దాంట్లో అన్ని విషయాల్లో ఏమున్నట్టు చెప్పండి. అదే మనకు చూడండి ఫ్రీగా వస్తుందంటే ఏమంటావు చెప్పండి. ఇక చెప్పాలి మీరేగా. ఫ్రీగా వస్తుందంటే అంటే చెప్పండి. ఇక మనం ఇక ఫ్రీగా ఏడని ఉన్నదంటే చాలే. ఇక మనం ఇక ఏడైనా ఉచితం అని అంటే చాలు, ఉచితం అని అంటే చాలు, అక్కడే ఉంటాం మనం. ఉన్న దాంట్లో సంతృప్తి ఉండదు. ఉన్నది కాదు అని అనుకోం, ఇంకెక్కువ కావాలా, గ్రీడీ, ఎక్కువ కోరుకోవడానికి ఇష్టపడతా ఉంటాం. ఫిలిప్పీ 4:12 అందుకే అంటాడు కదా, నీవు అన్ని విషయములో, ప్రతి విషయములో నీకున్న దాంట్లో సంతృప్తిగా ఉండు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో చదవండి, త్వరగా చదవండి. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను, ఆ, అన్ని కార్యములలోనూ కడుపు నిండుటండును, ఆకలి గొలిగి ఉండుటను,
సమృద్ధి కలిగి ఉండుటను, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట చూడండి. 12వ వచనంలో, దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోనూ కడుపు నిండటం, ఆకలి కొనటం, సమృద్ధిగా ఉండటం, లేమిలో ఉండటంలో ఏం చేసుకున్నాడు చెప్పండి? నేర్చుకున్నాడు. ఎవ్వరు అట్లా ఉండటాన్ని నేర్చుకుంటారో ఏం చేస్తారు చెప్పండి? అన్ని విషయాలలో మీరు ఆశీర్వదింపబడబోతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమంది ఉంటే ఆగరు, కొంతమంది అన్ని ఉన్న ఆక ఏంటో చెప్పండి, ఏమి లేని ఆకట ఏంటో చెప్పండి, ఎగిరెగిరి పడతా ఉంటుంది. అన్నీ ఉంటే కొనుక్కోసాలు ఆగం, మనకి కాలు చేతులు ఆగవు. ఎందుకో మరి ఆడికి పోయి ఇది కొనాలనిపిస్తూ ఉంటుంది, ఇది చూడాలనిపిస్తూ ఉంటుంది. ఏముంది, మొబైలే కదా చేతిలోనే కదా, టక్కుమని కొడితే వాడే తీసుకొచ్చి ఇంటికాడ పడేస్తాడు. సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, దీన స్థితిలో ఉండనెరుగుదును, అన్ని విషయాల్లో కడుపు నిండటం నాకు తెలుసు, సమృద్ధిగా ఉండటం నాకు తెలుసు. అట్లా ఎట్లా ఉండాలో నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో మితముగా ఉండటాన్ని ఇష్టపడ్డాడు అబ్రహాం. కొంతమంది కొంత ఉంటే చాలు, అసలు ఆగనే ఆగరు భూమి మీద. అందుకే ఎచ్చులకు పోతే ఇంటి పెచ్చులు రాళ్ళని అన్నాడు ఒకడు. కొంత ఉంటే చాలు, కొంతమంది అసలు ఇక ఆగనే ఆగరు. అసలు ఇక కొంత కారు ఉందంటే, ఇక కొంత ఒక ఖరీదైన పట్టు చీర ఉందంటే, కొంత అసలు ఇక ఏమైనా నగలు వేసిందంటే కొంతమంది ఆగరు భూమి మీద అసలు. ఇక సంపన్న స్థితిలో ఉండటం నెరుగుదును, దీన స్థితిలో ఉండటం నెరుగుదును, ప్రతి విషయంలో నేను అట్లా నేర్చుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేర్చుకుంటా ఉన్నాడు అబ్రహాం. పౌలు నేర్చుకున్నాడు అలా, అబ్రహాం అలా ఉన్నాడు. ఉన్న దాంట్లోనే ఉండటాన్ని సమృద్ధిగా సంతృప్తితో ఏ వ్యక్తి ఉంటాడో వారిని దేవుడు అన్ని విషయాలను ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో సంతోషంగా ఉండండి. లేని దాని కొరకు ఎంత బాధపడతా ఉంటామో, వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళ ఇంట్లో ఈమె అట్లా కట్టుకుంది, ఈమె ఇట్లా కట్టుకున్నారు, వాళ్ళు అట్లా కట్టుకున్నారు, వీళ్ళకి ఇట్లా కట్టుకున్నారు, వీళ్ళు ఆ రంగేసింది, వీళ్ళు ఈ రంగేసింది, వీళ్ళు వాళ్ళ ఇల్లు చూడు, వీళ్ళ ఇల్లు చూడు అని అనుకుంటా అంటే నువ్వు మితంగా ఉండేది ఎక్కడ నేర్చుకుంటావు చెప్పండి? నీకున్న దాంట్లో దేవుడు సంతోషంగా ఉండమంటావు ఉన్నాడు. ఇంత అబ్రహాం భార్య ఎంత మాట్లాడుండొచ్చండి లోతు కోరుకుంటున్నప్పుడు. ఏవో పిచ్చోడా, నువ్వేం తెలివి లేదా, పిల్లలు లేరా నీకు, అంతా ఆయనే కోరుకుంటా అంటే, అంత ఆశీర్వాద స్థలం అంతా ఆయనే కోరుకుంటా అంటే మనం ఏడికి పోయేదయ్యా? నీకు పిల్లలు ఉన్నారు, మేము ఉన్నాం కదయ్యమ్మా, మీకు జ్ఞాపకం రాలేదయ్యా అంటే, అబ్రహాం ఏం తెలుసా, ఒక స్థలము కాదు నన్ను ఆశీర్వదించేది, దేవుడు నన్ను ఆశీర్వదించేవాడని అబ్రహాంకు తెలుసు. అబ్రహాం తెలుసు, అబ్రహాంకి ఎక్కడికి పోయినా మితముగా ఉన్నాడు. ఉన్న దాంట్లో అనవసరమైన దాని కొరకు పోలే, ఉన్న దాంట్లో సంతోషంగా, అధికంగా వస్తా అంటే అవసరం లేదని దాన్ని పక్కన పెట్టినాడు. చెయ్యి పైకెత్తి మరి ప్రమాణం చేసినాడు. దానికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం గుట్టు చప్పుడు కాకుండా తీసుకునేవారో మంది. ఆయన ఏమో చెయ్యి పైకెత్తి కథం అంతా మొత్తం దొరికిందంతా తీసుకుంటు ఇచ్చి, దొరుకుతా ఉంటే కూడా నాకు వద్దని చెయ్యి పైకెత్తి చెప్తా ఉన్నాడు. మనకి ఏదైనా దొరికితే చాలు, అసలు ఈ చెయ్యికి దొరికింది ఆ చెయ్యికి తెలియనట్టు మన వ్యవహారం మనది. అందుకే లేఖన భాగంలో అబ్రహాం ఆశీర్వదింపబడ్డానికి గల కారణాలలో చక్కటి కారణాలు మనకి ఏమని కనపడుతున్నాయంటే, చదవండి ఒక్కసారి ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనములో చదవండి. అబ్రహాము బహువృద్ధుడై, బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండను. యెహోవా అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఏం చేశాను చెప్పండి? దేవుడు అబ్రహామును అన్ని విషయాల్లో ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ పక్కనలతో సేకరించి చెప్పండి, దేవుడు అన్ని విషయములలో నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఎంతమందికి అండి అన్ని విషయాలను ఆశీర్వదింపబడాలని ఆశ ఉందో చెప్పండి. ఇప్పుడు దాకా కొన్నే చూసాం పాస్టర్ గారు, కానీ మీరు చెప్పిన సందేశంతో మా ఇంటికి పోతా ఉన్నాం, మా గృహాలకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ నుండి మేము అన్నిటిలలో ఆశీర్వాదం చూడాలన్న వారు బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆర్థికంగా చూడబోతా ఉన్నారు, ఆత్మీయంగా చూడబోతా ఉన్నారు, ఆరోగ్యపరంగా చూడబోతున్నారు, సామాజిక పరంగా చూడబోతున్నారు, వృత్తిపరంగా చూడబోతున్నారు, కుటుంబ పరంగా చూడబోతున్నారు. అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడా, అబ్రహాం జీవితాన్ని మా ముందుంచిన ఆయన అనేక